నమస్తే అండి. ఇంటర్మీడియట్ తర్వాత ఎంసెట్ అని ఉంటుందండి. ఎంసెట్ ఇంటర్మీడియట్ మంచి పర్సంటేజ్ పాస్ అయిన వాళ్ళు, తక్కువ పర్సంటేజ్ వచ్చిన వాళ్ళు కూడా ఇంజనీరింగ్ వైపు, మెడికల్ వైపు, అగ్రికల్చర్ వైపు ఎవరైనా చదవాలి అనుకున్న వాళ్ళు ఎంసెట్ రాసి 1 నుంచి 1000 లోపు మంచి ర్యాంక్ వస్తే వాళ్ళే మంచి ఏయూలో మంచి సీట్ ఇస్తారని వాళ్ళే అందరూ చూసుకుంటారు. అసలు ఎంసెట్ అంటే ఏమిటి? ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అండి. ఎంపీసీ వాళ్ళైతే ఫిజిక్స్ 40 మార్కులు, కెమిస్ట్రీ 40 మార్కులు, మ్యాథమెటిక్స్ 80 మార్కులు ఉంటాయండి. అంటే మొత్తం కలిపి 160 మార్కులండి. అదే బైపీసీ స్టూడెంట్స్ వాళ్ళైతే బాటనీ 40 మార్కులు, జువాలజీ 40 మార్కులు, కెమిస్ట్రీ 40 మార్కులు, ఫిజిక్స్ 40 మార్కులు. అంటే మొత్తము 160 మార్కులండి. 40 మార్కులు వస్తే మీరు పాస్ అవుతారండి. అంతమించి ఎక్కువ ర్యాంకు రావాలండి. 1 నుంచి 1000 లోపు వస్తే వాళ్ళే చదివిస్తాడు. 1000 నుంచి 5000 వస్తే ఇంకా బాగుంటుంది. ఆ తర్వాత మీరు ఫీజు పెట్టి కొనుక్కోవాలని ఉంటుందండి ఎంసెట్. అలాగే బాగా చదివి మంచి ర్యాంకు సాధించండి. ఆల్ ది బెస్ట్. బాగా చదవండి, ఇప్పుడే సాధించండి. ఎంసెట్ అంటే చెప్పాను కదా, ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. విద్యార్థులారా అందరూ బాగా చదివి, బాగా రాసి విజయాన్ని సాధించండి. ఎలాంటి టెన్షన్గా పడకండి. 160 బిట్లు రాకపోయినా అటెంప్ట్ చేయండి. నెగిటివ్ మార్క్ ఉండదు కాబట్టి నాకు రాదని వదిలేయకండి. 1 బిట్ కూడా చాలా మనకు ముఖ్యమండి. అన్ని ఆప్షన్ని అటెంప్ట్ చేయండి. లాస్ట్ మూమెంట్లో 5 minutes అనగా ఏం క్వశ్చన్ అర్థం రాకపోయినా ఏదో ఒక ఆప్షన్ పెట్టేయండి. కానీ మనకి 4 ఆప్షన్లు ఇస్తాడు. ఆ 2 ఆప్షన్లు మనకు కన్ఫామ్గా ఈ 2 ఆప్షన్లు మనకి తప్పు అని మనకు తెలుస్తుంది. ఆ 2 ఆప్షన్లు మనకు కనుక్కుంటే మనం ఈజీగా రాసి ఈజీగా పెట్టచ్చండి. మ్యాథమెటిక్స్ ఫార్ములాస్ వస్తే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. కెమిస్ట్రీ ఎక్కువ ఈక్వేషన్ పెట్టి వస్తాయండి కెమిస్ట్రీ. ఆ ఈక్వేషన్ ఎలాగ వచ్చింది? సాల్వ్డ్ యాసిడ్ సాల్ట్స్ అని. ఫిజిక్స్ కూడా బ్యాలెన్స్ ఈక్వేషన్ ఉన్నాయి. ఫిజిక్స్ ఫార్ములాస్ ఎక్కువ పెట్టి ఆ ఫార్ములా ఎందుకు వచ్చింది, ఈ ఫార్ములా బట్టి ఫార్ములా ఎలాగ వచ్చింది? కైనిక్ ఎనర్జీ, పొటాషియం ఎనర్జీ. కైనిక్ ఎనర్జీ అంటే 12mv², పొటాషియం ఎనర్జీ అంటే mgh. అలా గుర్తుపట్టుకొని అవి మెకానికల్ ఏమి ఇచ్చాడు, గ్రావిటీ ఏమి ఇచ్చాడు, యాక్సిలరేషన్ ఇచ్చాడు, యూనిట్ ఎందుకు ఇచ్చాడు, ఈ యూనిట్ వల్ల ఎన్ని క్యాన్సర్ అవుతుందని తెలుసుకుంటే ఫిజిక్స్ చాలా ఈజీగా మనం స్కోర్ చేయవచ్చు. 40 ఈజీగా. అందరూ ఫిజిక్స్ కష్టపడతారు కానీ ఫిజిక్స్ ఈజీ అండి. అందరూ బాగా చదివి అటెంప్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. ఏమంటారు? అంతే కదా. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. మరికొన్ని విషయాలు వీడియో కోసం సబ్స్క్రైబ్ చేయండి.